నేడు ఫిబ్రవరి 10, 2025 భారతీయ స్టాక్ మార్కెట్లో ప్రధాన సూచీలు నష్టాలను ఎదుర్కొన్నాయి. సెన్సెక్స్ 600 పాయింట్లకు పైగా పడిపోవడంతో పెట్టుబడిదారులు సుమారు 5 లక్షల కోట్లను కోల్పోయారు. నిఫ్టీ సూచీ 23,397.70 వద్ద ముగిసింది. ఇది 162.25 పాయింట్లు లేదా 0.69% తగ్గుదల. నిఫ్టీ సూచీకి 23,200 వద్ద కీలక మద్దతు స్థాయి ఉండగా 23,900 వద్ద ప్రధాన నిరోధం ఉంది. బ్యాంక్ నిఫ్టీ 0.45% తగ్గింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవల చేసిన రేటు కోత మార్కెట్పై తక్కువ ప్రభావాన్ని చూపింది. ఇది ముందే అంచనా వేయబడింది మరియు బ్యాంకింగ్ రంగంలో విదేశీ సంస్థాగత పెట్టుబడిదారుల అమ్మకాలు కొనసాగడం దీనికి కారణం. వివిధ రంగాల్లో టెక్నాలజీ సొల్యూషన్స్ ప్రొవైడర్ రెడింగ్టన్ షేర్లు 3.84% పెరిగి $240.70 వద్ద ఆల్ టైమ్ హైని తాకాయి. మరోవైపు మోర్పెన్ ల్యాబ్స్ షేర్లు 17.8% పడిపోయి $50.32 వద్ద ముగిశాయి. ఇది భారీ వాల్యూమ్ల కారణంగా జరిగింది. మహీంద్రా మహీంద్రా షేర్లు 2.5% పెరిగి రికార్డ్ హైని తాకాయి. ఇది బలమైన త్రైమాసిక ఫలితాల కారణంగా జరిగింది. స్విగ్గీ షేర్లు 5% తగ్గి $299.80 వద్ద రికార్డులోని తాకాయి. ఇది మూడవ త్రైమాసిక ఫలితాలు అంచనాలను అందుకోలేకపోవడం కారణంగా జరిగింది. నేడు భారతీయ స్టాక్ మార్కెట్లో ప్రధాన సూచీలు నష్టాలను ఎదుర్కొన్నాయి. అయితే కొన్ని కంపెనీలు తమ ప్రత్యేక కారణాల వల్ల లాభాలను సాధించాయి.